శివభక్తులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ మహాశివరాత్రి శివుని ఉపవాసాలలో ముఖ్యమైనది. ఈ రోజున భక్తులు రాత్రంతా జాగారం చేసి శివుని కృపకు పాత్రులు అవుతారు. ఈ మహాశివరాత్రి రోజున పార్వతీదేవి మరియు దేవతలు శివనామ స్మరణతో ఉపవాస వరం పొందారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున మహాశివుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే భక్తుల కోరికలన్నింటినీ శివుడు తీరుస్తాడని నమ్మకం. అటువంటి మహాశివరాత్రికి కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నాయి. కానీ అవి చాలా మందికి తెలియవు. ఈ విషయం తెలియక మహాశివరాత్రి రోజు చేసే కొన్ని తప్పులు శివుని ఆగ్రహానికి గురి కావచ్చు. మహాశివరాత్రి రోజున చేయవలసినవి మరియు చేయకూడనివి ఏమిటో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులు. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి మంచి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శుభ్రంగా ఉండాలి. ఈ రోజున భక్తులు తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉంటారు. మరికొందరు నీళ్లు తాగుతూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం సమయంలో కొన్ని ఆహారాలు తినడానికి అనుమతించబడవు. అందులో పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పాయలు మొదలైనవి తినవచ్చు. మీరు పండ్లు కూడా తినవచ్చు. అయితే ఇవన్నీ ఒక్క రోజులో మాయమవుతాయి. సూర్యాస్తమయం తరువాత అంటే జాగరణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదు. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయాన్ని దర్శించండి. అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే దానిని పూజించవచ్చు. శివుడికి పాలు, పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి శివరాత్రి పగలు మరియు రాత్రి శివలింగానికి పాలు లేదా పెరుగుతో అభిషేకం చేయాలి. తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. ప్రధానంగా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు రోజంతా శివమంత్రాలను పఠించాలి. శివమంత్రాలకు నిర్దిష్ట శక్తులు ఉంటాయని చెబుతారు. కాబట్టి శివమంత్రాలను పఠించండి. అత్యంత శక్తివంతమైన శివమంత్రాలలో ఒకటి ఓం నమః శివాయ అని తప్పకుండా జపించండి. మహాశివరాత్రి నాడు చేయకూడని పనులు. మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించడం మానుకోండి. ఎందుకంటే శివుడికి నలుపు ఇష్టం ఉండదు. శివుడికి ఎర్రని పువ్వులంటే ఇష్టం ఉండదు. కాబట్టి మహాశివరాత్రి రోజున ఎర్రని పువ్వులను పూజించడం మానుకోవాలి. శివుడికి తులసి ఆకులను సమర్పించడం మానుకోవాలి. తులసి ఆకులను శివపూజకు ఉపయోగిస్తే పూజ పూర్తి కాదు. పురాణాల ప్రకారం శివలింగానికి పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు. శివుడిని బిల్వపత్ర ఆకులతో పూజిస్తే ఆ ఆకులకు హాని జరగదు. పాడైపోయిన ఆకులను దేవుడికి ఉంచడం అవమానంగా పరిగణించబడుతుంది. శివుడికి కంచు పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టకూడదు. దీన్ని ఎప్పుడూ రాగి పాత్రలో సమర్పించాలి. శివరాత్రి నాడు శివుడికి నీళ్లు సమర్పించకుండా ఉండడం మంచిది.